అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి ఒక వెంట్రుక, రెండవ భార్యకి 2 వెంట్రుకలుండేవి. రెండవ భార్య రాజుతో, "నాకు 2 వెంట్రుకలున్నాయి, ఆమెకి ఒక్క వెంట్రుకే ఉంది" అని రాజుతో అన్నది. అప్పుడు రాజు మొదటి భార్యని ఇంట్లో నుంచి పంపించి రెండవ భార్యతో ఉంటున్నాడు. మొదటి భార్య ఏడ్చుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటుంది. వెళ్తుంటే ఆమెకి చీమల గుంపు కనిపించింది. "అమ్మా, అమ్మా, మమ్మల్ని తొక్కకుండా వెళితే నీకు వచ్చేటప్పుడు బోలెడంత బంగారం ఇస్తామని చెప్తాయి." అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తుంటే దారి పక్కన ఉండే గులాబీ చెట్లు, "అమ్మా, అమ్మా, మాకు నీళ్లు పోసినట్లయితే నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలిస్తామని" చెప్తాయి. ఆ రాణి గులాబీ మొక్కలకి నీళ్లు పోసి వెళ్ళిద్ది. ఆ తరువాత ఆ రాణికి ఆవులు కనిపించి, "అమ్మా, అమ్మా, నువ్వు మాకు మేత వేసి వెళ్తే నీకొచ్చేటప్పుడు పాత్రల కొద్దీ పాలిస్తామని" చెప్తాయి. ఆవులకి మేతేసి వెళ్ళిద్ది. అడవిలో వెళ్తూ ఉండగా పేదరాశి పెద్దమ్మ కనిపించిద్ది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్ళగొట్టిన సంగతంతా చెప్పిద్ది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ, "ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలొస్తాయి" అని చెప్పి పేదరాశి పెద్దమ్మ రాణికి 3 నిమ్మకాయలు ఇచ్చి ఆ నదిలో 3 మునుగులు మునగమని చెప్పిద్ది. ఆ రాణి 3 మునుగులు మునిగిన తరువాత రాణికి పొడవైన జుట్టొచ్చింది. రాణి సంతోషించి పెద్దమ్మ దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పింది. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకొని తిరిగి రాజు దగ్గరికి బయలుదేరింది. చీమలు ఇస్తానన్న బంగారాన్ని, గులాబీ మొక్కలు ఇస్తానన్న పువ్వులని, ఆవు ఇస్తానన్న పాలను, అన్ని నగలు, పువ్వులు పెట్టుకొని రాజు దగ్గరికి ఒక రాణిలా బయలుదేరింది. రాజు దగ్గరికి వెళ్ళి, "నాకు బోలెడంత వెంట్రుకలున్నాయి కాబట్టి ఆమెను ఇంట్లో నుంచి తరిమేయండి" అని అడిగింది. వెంటనే రాజు రెండో భార్యను తరిమేశాడు. అలా రెండో భార్య ఇంట్లో నుంచి వెళ్తుంటే ఆమెకి కూడా చీమల గుంపు కనిపించింది. మొదటి భార్యకు చెప్పినట్లుగానే ఈమెకు కూడా, "అమ్మా, అమ్మా, నన్ను తొక్కకుండా వెళ్తే నీకు బోలెడంత బంగారాన్ని ఇస్తాను" అని చెప్తాయి. అప్పుడు వాటి మాటలను లెక్క చేయకుండా ఆమె వాటిని తొక్కి నలిపేసి వెళ్తూ ఉంటే ఆవు కనిపించింది. "అమ్మా, అమ్మ, నాకు మేత వేసి వెళ్తే నీకు బోలెడన్ని పాలిస్తానని" చెప్తాయి. ఆమె అది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్తూ ఉంటే గులాబీ చెట్టు కనిపించి, "అమ్మా, అమ్మ, నాకు నీళ్లు పోసి వెళ్ళు, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని పువ్వులు ఇస్తానని" చెప్పిద్ది. నీళ్లు పోయకుండా ఆ మొక్కలన్నిటినీ విరిచేసి వెళ్ళిపోయిద్ది. వెళ్తూ ఉంటే పేదరాశి పెద్దమ్మ కనిపించిద్ది. "ఏమైంది?" అని అడిగితే జరిగిన విషయం చెప్పిద్ది. అది విన్న పెద్దమ్మ దిగులు పడుతూ 3 నిమ్మకాయలు ఇచ్చి 3 మునుగులు మునగమని చెప్పిద్ది. 3 మునుగులు మునిగితే పొడవైన జుట్టొచ్చిద్ది, ఇంకా మునిగితే ఇంకా వచ్చిద్దని 4 మునుగులు మునిగిద్ది. ఉన్న జుట్టు కాస్త పోయింది. ఏడ్చుకుంటూ పెద్దమ్మ దగ్గరకు వచ్చింది. పెద్దమ్మకి కోపం వచ్చి పాత చీర ఇచ్చింది. చీమలన్నిటినీ చంపేసిందిగా. చీమలు ఒంటి మొత్తం కుట్టాయి. గులాబీ మొక్కల ముళ్ళు ఆమె గుండుకి గుచ్చుకున్నాయి. ఆవు తన కొమ్ములతో ఆమెను పొడిచింది. అలాగే ఏడ్చుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసిన రాజు, "నాకు నా రెండవ భార్య వద్దు, నాకు నా మొదటి భార్య కావాలి" అని మొదటి భార్యతోనే ఉంటున్నాడు. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు.